ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కన్నయ్యని మభ్యపెట్టావని మేం నమ్ముతున్నాం. నువ్వేమో నా తప్పేమీ లేదని చెప్తున్నావు. సరే, నీ తప్పొప్పులు మా నమ్మకాలు అన్ని పక్కన పెడదాం. మా బాల కోసం మేమేమైనా చేస్తాం. వాడిప్పుడు నువ్వు పక్కన ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మాకిష్టం లేకపోయినా నిన్ను మళ్ళీ పిలిచాం. అసలు నువ్వు మా కన్నయ్యకి కేర్ టేకర్గా ఒప్పుకొని ఎలా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నావు? మాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ఆ టైంలో నా అవసరం కోసం మాత్రమే ఆలోచించానండి. నీ అవసరం ఏంటో మాకు తెలిసింది. నీ గురించి అంతా కనుక్కున్నాం. నీకు కావలసిన డబ్బు మేమిస్తాం. మళ్ళీ నువ్వు మా బాలకి కేర్ టేకర్గా ఉద్యోగం కూడా ఇస్తాం. మీరు ఆ సాయం చేస్తే మీ దగ్గర రుణం తీరే వరకు నేను ఉద్యోగం చేస్తాను. మా బాల ఉన్న కండిషన్ నుంచి మళ్ళీ వాడు పూర్వం బాలకృష్ణగా మారే వరకు వాడికి నువ్వు కేర్ టేకర్గా ఉండాలి. కన్నయ్య పూర్తిగా కోలుకునే వరకు నీకు వ్యక్తిగత జీవితం ఉండకూడదు. అలా అని ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేస్తే నీకు ఆ డబ్బు, మళ్ళీ బాల దగ్గర కేర్ టేకర్ ఉద్యోగమూ ఇస్తాం. గుర్తుపెట్టుకో, ఒక్కసారి సంతకం పెడితే ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేయడానికి ఉండదు. అలాగే నీకు బాలాని బాగు చేయడం తప్పించి మరొక పని ఉండకూడదు. నీకు ఎలాంటి సొంత జీవితం ఉండకూడదు. బాగా గుర్తుంచుకొని సంతకం పెట్టు. నాకు మీరు చెప్పినవన్నీ సమ్మతమేనండి. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి త్రిపుర? నేను ఇలా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి డబ్బులు తీసుకున్నానని మా చెల్లెలు గాయత్రికి తెలియకూడదు. అలాగే ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. తీసుకో. బాలగారికి ఎలా ఉంది? కోలుకుంటున్నాడు. నేను ఈ డబ్బులు వెంటనే కట్టేయాలి. ఒక అరగంట సమయం ఇస్తే కట్టేసి వచ్చేస్తాను.
నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మా కన్నయ్యని అబ్జర్వేషన్ అయిపోగానే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిపోతాం. నువ్వు నీ పని చూసుకొని రేపటి నుంచి ఇంటికొచ్చేయి. అలాగేనండి. వస్తానండి. హ్మ్. తాతయ్య, త్వరగా ఈ డబ్బులు లాయర్ గారి ద్వారా గల్ఫ్కి పంపించకపోతే అమ్మకి మరణశిక్ష విధిస్తారు. అలాగేనమ్మా. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. త్రిపుర, డబ్బు తెచ్చావమ్మా? తీసుకొచ్చాను సార్. రండమ్మా, వచ్చి కూర్చోండి. రామ్మా. ఇదిగోండి సార్ 30 లక్షలు. చివరి నిమిషం దాకా తెచ్చుకున్నారేంటమ్మా? కొంతమంది దుర్మార్గులు నమ్మి మోసపోయాం లాయర్ గారు. త్రిపుర గారు, ఒక్క నిమిషం. హలో, గల్ఫ్ ఎంబసీ సార్. గంగకు సంబంధించిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు సార్. డబ్బులు పట్టుకొచ్చారు సార్. నేను పంపిస్తాను. ఐ విల్ ట్రాన్స్ఫర్ 30 lakhs టు యువర్ అకౌంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఏమైంది? 1 minute అమ్మా. మనీ ట్రాన్స్ఫర్ చేశానమ్మా. మా అమ్మకి పడిన మరణశిక్ష రద్దయినట్టేనా సార్? మరణశిక్షను రద్దు చేశారమ్మా. కానీ కొన్ని రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలమ్మా. పోనీలేండి సార్, మీ దయ వల్ల ఉరి శిక్ష నుంచి నా కోడలు తప్పించుకుంది. ఇందులో నా దయ ఏమీ లేదు. మీరు టైంకి మనీ ఇచ్చారు. అదృష్టం కొద్దీ నా అకౌంట్లో డబ్బులుండి మీరు బ్యాంకుకు వెళ్లకుండా ట్రాన్స్ఫర్ చేశాను. చాలా థ్యాంక్స్ సార్. అయ్యో, పర్లేదమ్మా. ఆ సాధారణ జైలు శిక్ష గురించి కూడా మనం అప్పీల్ చేద్దాం. అలాగే సార్. నాకు వాళ్ళ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మీ కబురు పంపిస్తానమ్మా. సరే సార్. ఉంటాను సార్. వెళ్ళొస్తాను సార్. మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.